సేమ్ రోయింగ్ సేమ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అందరూ అడుగుతారు ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఇంకా బ్యాట్స్మెన్కి వర్కౌట్ అడుగుతారు. దానికి దీనికి లైట్గా డిఫరెన్స్ ఉంది బౌలర్కి ఇంకా బ్యాట్స్మెన్. నేను బౌలర్ చేసేది కూడా బ్యాట్స్మెన్ చేసినా ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అవుతుంది. బౌలర్కి అయితే నేను మెయిన్గా బౌలర్కి అయితే ఇప్పుడు వర్కౌట్ చెప్తా. అంటే నేను చేసేది స్పెసిఫిక్గా ఇప్పుడు సీజన్లో నేను సీజన్ నడుస్తుంది కాబట్టి సీజన్ ఉన్నప్పుడు నేను ఎలాంటి వర్కౌట్ చేస్తాను, నార్మల్ బేసిక్ స్ట్రెంత్ వర్కౌట్ చేస్తాను. అంటే ఎక్స్ప్లోజివ్గా అవన్నీ ఎక్కువ చేయాలి, స్టెబిలిటీ అవన్నీ అప్పుడప్పుడు వేసుకుంటా. కానీ నార్మల్గా బేసిక్గా మనకి బౌలర్ అవసరమైన వర్కౌట్ ఏదంటే నేను చేసి చూపిస్తాను. నార్మల్గా లెగ్స్, అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ స్ట్రెంత్, మొబిలిటీ చూపించాను ముందు వీడియోలో. సో ఇప్పుడైతే స్ట్రెంత్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను వర్కౌట్ చేసి మీకు చూపిస్తాను, మీరు ట్రై చేయొచ్చు. ఓన్లీ బేసిక్ స్ట్రెంత్ కావాలంటే సార్. సో చూపిస్తా. ఒకవేళ మీరు ఈ వీడియోని సపోర్ట్ చేసి దీన్ని కొంచెం ఎక్కువ సపోర్ట్ చూపిస్తే మీకు ఇంకా ఒక 1 వీక్లో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. దాంట్లో ఎక్స్క్లూజివ్ స్ట్రెంత్ ఉంటుంది, ప్లస్ గ్రౌండ్ ట్రైనింగ్ చేస్తాను. మీకు మొబిలిటీ కావాలంటే మొబిలిటీ వీడియో సపరేట్, స్టెబిలిటీకి సపరేట్, అవన్నీ తీస్తాను. ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తే వర్కౌట్ స్టార్ట్ చేసేసి సీదా వార్మప్ నుంచి చూపిస్తాను మొత్తం లైన్ ఏమేమి చేస్తాను. సో వచ్చేదా గెట్ ఇన్ ద వీడియో.
గైస్ ఇప్పుడైతే మన వార్మప్ అయితే అయిపోయింది. నార్మల్ వార్మప్ అండ్ స్ట్రెచింగ్ మొబిలిటీ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫోమ్ రోలింగ్ అయితే చేస్తాం. ఫోమ్ రోలింగ్ కూడా ఒక 10 to 15 minutes చేసుకోవాలి. ఇవి పక్కా మీరు ఒకవేళ నేను చేసేటివి ఇప్పుడు పక్కా మీరు ఇవన్నీ చేస్తే మీకు ఇంజురీ అనేది మాటనే ఉండదు. మీకు అయితే పక్కా చెప్తున్నా. నేను ఇవన్నీ చేయకుండానే నా ఇంజురీలు అనేది తెచ్చుకున్నా. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా పక్కా ఇవన్నీ చేయండి, చూపిస్తున్నా కాబట్టి మంచిగా. సో అందరు మంచిగా ఇవన్నీ చేసుకోండి, మంచిగా పర్ఫామ్ చేయండి. కూడా ఒక 10 minutes రోలింగ్ చేసి చూపిస్తా. సో రోలింగ్ చేసేసుకొని సీదా వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అప్పర్ బాడీ చూపిస్తా, తర్వాత లోవర్ బాడీ చూపిస్తా. ఇప్పుడైతే ఇక రోలింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు రోలింగ్ అయిపోయింది కదా, రోలింగ్ అయిపోయింది. సో ఫస్ట్ అప్పర్ బాడీలో మనకి మెయిన్ వచ్చేసి మన బాడీ అయితే షోల్డర్. సో షోల్డర్కి ఫస్ట్ మొబిలిటీ ప్లస్ స్ట్రెంథింగ్ ఇచ్చేది థెరబాండ్తో ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు చూపిస్తే థెరబాండ్తో మెయిన్ అంటే అదే చేయండి. మీరు వేరే వర్కౌట్ ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా ఇదైతే మెయిన్. సో ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ మొబిలిటీ ఇంకా స్ట్రెంథనింగ్ అయిపోయిందా. సో ఇప్పుడైతే మన డబ్బులతో ఉంటుంది. ఫస్ట్ షోల్డర్ ప్రెస్ 3 sets అని 15 reps చేయాలి. మనం ఫస్ట్ 10 kg తీసుకున్నాం. సో 10 kgతో అయితే ఫస్ట్ మిడిల్ అండ్ షోల్డర్ ప్రెస్ చేద్దాం. కొంచెం కంట్రోల్గా స్లోగా పుష్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ ప్రెస్ అయితే అయిపోయింది. 3 sets 15 reps చేయండి. సో దీని తర్వాత ఇప్పుడు మన షోల్డర్కి లాటరల్ రైజెస్. సో లాటరల్ రైజెస్ కూడా సేమ్ 3 sets 15 reps చేయండి. సో చూపిస్తా. ఇప్పుడు షోల్డర్లో మనకి లాటరల్ రైజెస్ కూడా అయిపోయినాయి కదా, 3 sets చేయండి 15 reps. అండ్ సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత స్ట్రక్స్ చేద్దాం. స్ట్రక్స్ కూడా సేమ్ 3 sets 15 reps.
అప్పర్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు లోవర్ బాడీకి వచ్చాను. లోవర్ బాడీలో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్. మీరు ఒకవేళ బిగినర్ అయి ఉంటే ఫస్ట్ మీరు డబుల్ స్క్వాట్స్ అయితే కొట్టండి. ఒకవేళ ఇంటర్మీడియట్ అట్లుంటే ఇప్పుడు మనం బార్బల్ స్క్వాట్స్ అయితే కొడదాం. సో ఇది కూడా 3 sets and 15 reps చేయండి. సో ఇప్పుడు స్క్వాట్స్ 3 sets and 15 reps అయిపోయింది. లోవర్ బాడీలో ఫస్ట్ వేరియేషన్ మెయిన్ స్క్వాట్స్. అంటే మీరు ఎక్స్క్లూజివ్గా అంటే కొత్త క్రియేట్ చేసి కదా, అంటే అవన్నీ అవసరం లేదు ఎక్సర్సైజ్ వేరేటివి. మీకు బేసిక్ వర్కౌట్ అయితే మెయిన్ అయితే స్క్వాట్స్, ఎక్స్టెన్షన్, ఇంకా హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్, రొమేనియన్ డెడ్ లిఫ్ట్, ఇంకా నార్మల్ డెడ్ లిఫ్ట్. ఇవి మెయిన్. ఇవి నీకు బేసిక్ ఫండమెంటల్ వర్కౌట్స్. దీంతో నీకు చాలా స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. సో ఇవైతే మెయిన్. మీరు వేరే చేయకపోయినా కానీ ఇవైతే మెయిన్. సో ఇప్పుడు స్క్వాట్స్ అయితే 3 sets 15 reps చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వచ్చేసి డైరెక్ట్ ఎక్స్టెన్షన్స్. ఫస్ట్ ఎక్స్టెన్షన్స్ చేద్దాం. ఎక్స్టెన్షన్స్ సేమ్ 3 sets and 15 reps. ఇప్పుడైతే మనది ఎక్స్టెన్షన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ 3 sets 15 reps చేసినాం కదా. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ తర్వాత మనం అయితే హ్యామ్స్ట్రింగ్ కలిసి చేద్దాం. సో కలిసిలో వచ్చేసి సేమ్ 3 sets and 15 reps చేద్దాం. లెగ్ వర్కౌట్లో ఎక్స్టెన్షన్స్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెచ్ అయ్యాయి. సో మనకి ఇప్పుడు మనకి బౌలింగ్లో మెయిన్ బ్రేస్లెట్కి స్ట్రెచ్ అయ్యింది. ఎట్లా అంటే ఇట్లా బ్రేస్ చేసినప్పుడు సడన్గా ఇట్లా బ్రేస్లెట్ ఉంది కదా, ఇట్లా బ్రేస్లెట్ ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు మనకి హ్యామ్స్ట్రింగ్ ఇదంతా హ్యామ్స్ట్రింగ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఎక్సర్సైజ్ ఉంది హ్యామ్స్ట్రింగ్కి. అదే మనకి రొమేనియన్ డెడ్ లిఫ్ట్. సో అది కూడా మనం కంట్రోల్గా మంచిగా మీడియల్ వెయిట్ తీసుకొని చేసి చూపిస్తాం. సో ఇది కూడా హ్యామ్స్ట్రింగ్ యాడ్ చేసుకోవాలి. బేసిక్ వర్కౌట్ కదా ఇది మెయిన్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందులో బిగినర్ అయి ఉంటే ఫస్ట్ మెయిన్ ఇది చేసుకోండి, 2 legs చేసుకోండి. సో ఒకవేళ మీకు ఎఫెక్టివ్గా అంత లేదంటే సింగిల్ లెగ్ స్టెబిలిటీతో చేయండి. సో మనకి స్టెబిలిటీలో వచ్చేసి సింగిల్ లెగ్ చేయాలి. సింగిల్ డబుల్ తీసుకొని సింగిల్ లెగ్తో చేయాలి. పెద్ద కోచెస్ చూపించినట్టయితే నేను అంత ఏం చూపించాను. అంటే ఇట్లా ఎక్స్క్లూజివ్ ఇంకా కొన్ని వర్కౌట్స్ ఉంటాయి కొన్ని లెగ్స్కి, ఇవి అని కొత్త ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేకపోతే బేసిక్ వర్కౌట్స్ అయితే ఇవే. సో మనకి బేసిక్ వర్కౌట్స్లో ఇప్పుడు లెగ్స్లో వచ్చేసి మనకి హ్యామ్స్ట్రింగ్కి స్ట్రెచ్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు లంజెస్ చేద్దాం. లంజెస్ కూడా 3 sets and 15 reps చేద్దాం. సో ఇది కూడా బేసిక్ మనకి క్వాడ్స్కి ఇంకా నీకి ఇవన్నీ స్ట్రెంథనింగ్ ఇస్తుంది. సో చూపిస్తుంది ఇది. సో ఇప్పుడు వచ్చేసి మన లెగ్ వర్కౌట్స్ అయితే ఇది మన లెగ్స్లో అంటే క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే వర్కౌట్స్ అయిపోయినాయి దీనివి. సో ఇవి మన బేసిక్ వర్కౌట్స్. క్వాడ్స్కి అయితే ఇవే బెస్ట్ చాలు. ఇంకా దీనికన్నా ఎక్కువ అంత అవసరం లేదు మనకి సీజన్లో.
సీజన్లో అయినా ఆఫ్టర్ సీజన్ ఆఫ్ ఉన్నప్పుడైనా ఇవి చాలా అసలు బాలర్కి ఎక్స్ట్రా అంత ఏం అవసరం లేదు. మెయిన్ స్టెబిలిటీ ఇంకా మన గ్రౌండ్ ట్రైనింగ్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. స్ట్రెంత్లో అంటే ఇవి లాస్ట్ మెయిన్. సో దీని తర్వాత ఇప్పుడు మన కాఫ్ రేజెస్ ఉంటాయి. సేమ్ కాఫ్ రేజెస్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. బిగినర్ అయి ఉంటే 2 legs చేసుకోవచ్చు కాఫ్ రేజెస్. ఒకవేళ మీకు 2 legs కూడా అంత ఎఫెక్టివ్ అంత అనిపించలేకపోతే మీరు సింగిల్ లెగ్ కాఫ్ రేజ్ చేయొచ్చు. సో చూపిస్తాను. వచ్చేసి మనకి కాఫ్ రేజ్ కూడా అయిపోయినాయి. అంటే దీంతో మనకి ఇప్పుడు డైరెక్ట్ మోస్ట్లీ మనకి అయిపోయింది. ఏది లెగ్ వర్కౌట్ అయితే అయిపోయింది. టోటల్ మొత్తం లోవర్ బాడీ వర్కౌట్ అయిపోయినట్టు. సో ఇవి ఓన్లీ మనకి జిమ్లో నార్మల్ బేసిక్ స్ట్రెంత్ని. కానీ మీరు ఇంకా ఎక్స్క్లూజివ్ కావాలంటే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా కొంచెం బేసిక్ అంటే మరి ప్రతి చిన్న మజిల్ ప్రతి మజిల్కి కావాలంటే చెప్పండి. దానికి చాలా ఒక పెద్ద లాంగ్ వీడియోనే అవుతుంది. సో తీస్తాను నేను పక్కా లాంగ్ వీడియో అయినా సరే టైం తీసుకొని తీస్తా. అంత టైం లేదు కాబట్టి మెయిన్ బేసిక్ వర్కౌట్స్ అయితే చెప్తున్నా. సో మీరు ఇంకా సపోర్ట్ చూపిస్తే మన తెలుగు వాళ్ళ కోసం పక్కా నేను చేసి చూపిస్తాను. మన తెలుగు అంటే వీడియో అయితే చూస్తారు కానీ అంత సపోర్ట్ చేస్తలేరు. ఇంకా ఏదానికి చేస్తారు అదే రీల్స్ ఇంకా వాటికి చేస్తారు కానీ ఇక ఇటువంటి వర్కౌట్స్కి అయితే ఎవరు చేస్తారు. అందుకే మన క్రికెటర్స్ కోసం నార్త్లో అయితే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ వర్కౌట్స్ వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ నార్త్ వాళ్ళకి అర్థమవుతుంది. సో మన తెలుగు వాళ్ళకి అర్థం కాదని నేను ఇది ఛానల్ అయితే చేసిన. సో తెలుగు వాళ్ళకి ఏమి ఏమైనా డౌట్స్ ఉన్నా క్రికెట్ గురించి రిలేటెడ్ వీడియోస్ తీస్తే ఏది కావాలో పక్కా మీరు కామెంట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే పక్కా చూపిస్తాం. సో ఇప్పుడు మనకి లెగ్ వర్కౌట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనకి బ్యాక్ వర్కౌట్ చూపిస్తాం. మనకి బ్యాక్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వెనకాల ల్యాట్స్ కూడా ఎక్కువ చేయదు. మళ్ళీ ల్యాట్స్ కొంచెం టైట్ అయిపోయినా మనకి బౌలింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో ల్యాట్స్ అవన్నీ మొబిలిటీ ఎక్కువ ఉండాలి మనకి. దానికన్నా లైట్ స్ట్రెంత్నే ఉండాలి బ్యాక్ అంతే. సో బ్యాక్లో మెయిన్ ఏవేవి చేయాలో అవి చూపిస్తా. మనకి లాటరల్ వైట్ అయిపోయింది. అండ్ తర్వాత క్లోజ్ పెట్టి 3 సెట్స్ అంటే 10 reps చేసేయండి. సో దీని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ త్రికప్ బ్యాక్. సో దానికి నేను ఇక్కడ బాగా చేసుకుంటాను. ఇలా ఇక్కడ ఆకుండా 1 సెకండ్ 2 సెకండ్స్ చూడండి. ఈ వర్కౌట్ వచ్చేసి మనకి బౌలింగ్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే మనం నాన్ బౌలింగ్ ఉంటుంది కదా, లోడప్ తీసుకుంటాం, ఇట్లా రేస్ చేస్తాం. ఇక్కడ మనకి ల్యాడ్స్ పడుతుంది. అప్పుడు రేస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు బ్యాక్ నుంచి సేమ్ మనకి ఇది కేబుల్ రోయింగ్ అంట. సో కేబుల్ రోయింగ్ ఎక్సర్సైజెస్ మనం రోయింగ్ చేస్తాం. ఇదే అదే సేమ్ కేబుల్ చేస్తాం. అది మనకి ల్యాడ్స్ ఇంకా బ్యాక్ ఫుల్ అవుతుంది. మనకి మెయిన్ ప్లేస్ వచ్చేది మెయిన్ పార్ట్ ప్లేస్ వచ్చేది అంటే నాన్ బౌలింగ్. దీన్ని ఎంత మంచిగా తీసుకొని ఎంత క్లోజ్ కూడా చేస్తామో అంత మెయిన్ నీకు ఎఫెక్టివ్ ఉంటుంది, అంత ప్లేస్ ఉంటుంది. సో ఇది అయితే చాలా మెయిన్ ఎక్సర్సైజ్. సో నెగ్లెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ అయితే చూపిస్తా. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రోయింగ్. సో మనకి బేసిక్గా బ్యాక్ అయితే ఇట్లా బెండ్ చేయదు. సో స్ట్రేట్ వచ్చేసి మన సింగిల్ ఆర్మ్ రోయింగ్ మంచిగా ఇక్కడ తెచ్చి ఇక్కడ ఆపుతుంది. సేమ్ ఇది ఇక్కడ తెచ్చి ఇక్కడ ఆపితే సేమ్ మన నాన్ బౌలింగ్ ఆమ్లో బౌలింగ్ వెళ్ళిపోతుంది. సో మనం బౌలింగ్ ఆమ్లో ఇట్లా గుంజుతామా, సేమ్ రోయింగ్, సేమ్ డబుల్ రోయింగ్ ఇది. సార్ దీన్ని మంచిగా వెయిట్ తీసుకోవాలి. మీరు పర్ఫెక్ట్ ఉంటే ఎక్కువ వెయిట్ తీసుకొని దీన్ని కొంచెం 1 సెకండ్ ఫాస్ట్గా పుల్ చేయాలి. ఇట్లా 1 సెకండ్ ఇట్లా లెఫ్ట్ది, రైట్ అంత నార్మల్గా అంత చేసుకుంటే, కానీ లెఫ్ట్ అయితే మెయిన్ అట్లా మంచిగా డీప్ స్ట్రెచ్ చేయండి. 1 సెకండ్ ఫాస్ట్గా పుల్. ఇప్పుడు డబుల్ రోయింగ్ కూడా
3 sets and 15 reps అయిపోయినాయి. సో మనకు బ్యాక్ వర్కౌట్ అయితే ఇవి మెయిన్. ఇంకా మీరు చేయాలంటే పుల్అప్స్ చేయొచ్చు. మెయిన్ బేసిక్ వర్కౌట్ అది. హోమ్ వర్కౌట్ కూడా చేసుకోవచ్చు పుల్అప్స్. సో మనకి ఇవైతే బేసిక్ నార్మల్ బ్యాక్కి ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే మనకి మొత్తం మజిల్ స్టిఫ్నెస్ అయిపోతుంది. సో మీరు అంత స్టిఫ్ అయింది అనుకో ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మీరు ఒకవేళ చేయాలని కూడా చేయండి, అంతేం లేదు. అంటే 3 వేరియేషన్స్ ఇప్పుడు చేయండి, ఇంకా 3 వేరియేషన్స్ కొత్తవి నెక్స్ట్ డే. ఒకటేసారి బ్యాక్ ఎక్సర్సైజెస్ ఒక 3 వేరియేషన్స్ కానీ ఎక్కువ 4-5 వేరియేషన్స్ చేస్తా అంటే బ్యాక్ స్టిఫ్ అయిపోతుంది. మనకి ఏరియాస్లో కరెక్ట్గా వేయలేము, మనం అనుకున్న దగ్గర బాలింగ్ స్వింగ్ చేయలేకపోతాం. సో అదవుతుంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మళ్ళీ బాడీ టైట్ అయిపోతుంది. దానికోసం మళ్ళీ ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళాలి, రిలీజింగ్ చేయించుకోవాలి, మనం మసాజ్ చేయించుకోవాలంటే మన వల్ల కాదు. కాబట్టి లైట్గా డే బై డే 3 వేరియేషన్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ వరకు వచ్చేసి చెస్ట్. మన చెస్ట్లో మనకి ఈ షోల్డర్ ఉంది, ఫ్రంట్ షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మన మెయిన్ స్ట్రెంత్. ఇది స్ట్రెంత్ కావాలంటే మనకి సింగిల్ హ్యాండ్ చెస్ట్ ప్రెస్ కొడతాం. కంట్రోల్గా ఇక ఒక చేయి కాబట్టి ఓన్లీ సింగిల్ హ్యాండ్ మంచి స్టెబిలిటీ కూడా ఉండాలి. సో చూపిస్తాయి. సో ఇది కూడా సేమ్ 3 sets and 10 reps చేయండి. ఇంకా దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, అది కూడా 3 sets 10 reps చేయండి. సో ఇది వచ్చేసి కంట్రోల్గా చేస్తూ కొంచెం ఒక్క సెకండ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం ఒక్క సెకండ్ ఫాస్ట్గా. సో ఇప్పుడు మనం చెస్ట్ చేసినట్టు చెస్ట్ మన ఫ్రంట్ షోల్డర్ నుంచి చెస్ట్ ఇక్కడ పడుతుంది, అప్పర్ ఇక్కడ. మజిల్ బిల్డ్ లేకుండా స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళకి మజిల్ బిల్డ్ చేస్తే మళ్ళీ మజిల్ టైట్ అయ్యి షోల్డర్ ఇంజూరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి మజిల్ బిల్డ్ చేయకుండా లైట్గా మజిల్ బిల్డ్ చేసుకోవాలి. మజిల్ అంటే ఎక్కువ బిల్డ్ చేయకుండా లైట్గా మజిల్ బిల్డ్ చేసుకొని కంట్రోల్గా మనం ఎక్స్ప్లోజివ్ చేసుకోవాలి. సో మీకు ఇంకా చెస్ట్లో ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. చెస్ట్, బ్యాక్, లెగ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కావాలంటే డీటెయిల్గా చెప్పండి. ఒక డే 1 డే 2 లాగా సిరీస్ లాగా తీస్తాం వర్కౌట్స్ అయితే. దాని తర్వాత మీకు బాలింగ్ కూడా కావాలంటే బాలింగ్ కూడా సిరీస్ లాగా ఒక లైన్లో తీస్తాం. సో ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది మెయిన్ మన బాలర్స్కి. సో ఈ బేసిక్ వర్కౌట్ చేసేసుకోవాలి. డైలీ ఒక 10-1/2 hour ఒక జాగింగ్ అండ్ రన్నింగ్ చేసుకోవాలి. సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్. సో మనకి ఈరోజు అయితే ఇంతే. సో వర్కౌట్స్ అయితే ఇవే ఉన్నాయి. బేసిక్ వర్కౌట్స్ మన హోమ్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఇది నార్మల్గా డంబుల్స్ ఉంటాయి. సో ఈ రోజుకైతే ఇంతే. వర్కౌట్ అయితే అయిపోయింది. సో డన్. ఒక 30 minutes కార్డియో చేసేద్దాం. సో దీని తర్వాత రోలింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ చేసుకొని కథం పట్టి చేద్దాం. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మన తెలుగు మనకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీకు కావాలంటే ఇంకా కామెంట్ చేయండి. మన వాళ్ళు కాంపిటీషన్ ఉండాలి. మన సౌత్ వాళ్ళు కూడా, మన సౌత్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయకుండా నార్మల్గా చేస్తే వాళ్ళకి చేయండి, కానీ మనకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా. సో సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ వీడియోస్ ఇస్తాను నేను. టైం తీసుకొని సరే చేస్తుంటా. ఇప్పుడు అర్జెంట్గా అడిగారు కాబట్టి సీజన్లో నేను వర్కౌట్ చేస్తున్నా కాబట్టి, సీజన్ ఉంది కాబట్టి చేసి చూపించిన. ఇంకా బేసిక్ ఇంకా చాలా వర్కౌట్స్ నేను చూపిస్తా. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టాటా బై బై, సీ యూ గైస్. సూపర్.